పదానికి అర్థం బుద్ధి అని అర్థం. మామూలుగా చేత బుద్ధి. కానీ గీతలో చేతశబ్దాన్ని వివేక బుద్ధి అనే అర్థంలో వాడతారు తరచుగా. బుద్ధి, వాడికి బుద్ధి లేదు అంటే అర్థం ఏంటి అంటే అసలు ఆ ఇంటలెక్ట్ అంతఃకరణమే లేదని కాదు, వివేక బుద్ధి లేదని అర్థం. అంతేగాని ఇప్పుడు 2 × 2 = 4 అని తెలుస్తుందా తెలీదా? తెలుస్తుంది, అంటే బుద్ధి ఉన్నట్టే, ఆ మాత్రం బుద్ధి ఉన్నట్టే. కానీ వివేకంతో ఈ దోషములు, ఈ పని చేసిన పీఠాన్ని కొనసాగిస్తే, ఈ దోషాలని మనం పరిహరిస్తే మంచిది, ఈ యుద్ధం వల్ల లాభం కంటే దోషం ఎక్కువ ఉంది అనే సత్యాన్ని వాడు గుర్తించాలి. ఆ వివేకం, ఆ వివేకము, వాడి వివేకము నాశనం అయిపోయింది, అపహత, నశించిపోయింది. ఆ దుర్యోధనాదులకి వివేకం లేకుండా అయిపోయారు. ఎందువల్ల? లోభోపహత చేతసః, లోభము చేత నాశము చేయబడిన వివేక బుద్ధి కలవారు. మామూలుగా వాళ్ళు చదువుకున్న వాళ్ళే, వ్యాసాదుల దగ్గర ఈయనెవరు, భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు మొదలైన పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర అధ్యయనం చేసిన వాళ్ళే, వాళ్ళకి ధర్మం ఏమిటో తెలుసు, వివేకం ఉన్నవాళ్లే. కానీ ఆ ఉన్న వివేకం అంతా కూడా అక్కరకు రాకుండా అయిపోయింది. ఎందువల్ల? నశించిపోయింది వివేకం. దీనివల్ల లోభము చేయటం. లోభము చాలా చెడ్డది. లోభము అంటే కేవలం డబ్బు విషయంలోనే కాదు, ఏ పదార్థము కానీ, ఏ పరిస్థితి కానీ నా స్వార్థమే నిలబడాలి అనేటువంటి తీవ్రమైన కమిట్మెంట్, స్వార్థానికి తీవ్రమైన కమిట్మెంట్, దానికి లోభము అని పేరు. నేనే నెగ్గాలి, నా మాటే చెల్లుబాటు కావాలి, అధికారం నాకే లభించాలి, ధనం నాకే లభించాలి, భోగాలు నాకే లభించాలి, ఎదరవాళ్ళకి లభించకూడదు. ఇది లోభం. ఈ లోభము చాలా చాలా హానికారకం. కాబట్టి ఈ లోభము చేతను వివేకాన్ని కోల్పోయారు దుర్యోధనాదులు. వివేకాన్ని కోల్పోయారు కనుకనే ఈ యుద్ధం కొనసాగినట్లయితే వచ్చేటువంటి 2 మహాదోషాలు, కులక్షయము, తర్వాత మిత్రద్రోహము, ఈ 2 మహాదోషాలని వాళ్ళు చూడలేకపోతున్నారు. యద్యపి ఏతే నపశ్యంతి, వాళ్ళు చూడలేకపోవచ్చు, నేను చూడగలుగుతున్నాను కదా, కాబట్టి నేను సన్యాసం తీసుకుంటాను అంటాడు. సో దట్ ఈజ్ హీజ్ ఆర్గ్యుమెంట్. వాళ్ళు చూడలేకపోతున్నారని నిజమేనండి, కానీ నేను చూడగలుగుతున్నాను కనుక నేను యుద్ధం చెయ్యాను. శ్లోకం అనేసిద్దాం. యద్యప్యేతే నపశ్యంతి లోభోపహతచేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. సో ఈ కులక్షయము అనే ఒక కొత్త ఆర్గ్యుమెంట్ ఒకటి బయటకు వచ్చింది. ఇంకా ఈ ఆర్గ్యుమెంట్లు ఎలా ఉంటాయంటే, ఒక మాట దొరికిందంటే ఇంకా అదే పట్టుకుని ముందుకు పుష్ చేసేటువంటి సందర్భం కింద ఉంటుంది. ఏదో మంచి పాయింట్ దొరికిందంటే ఇంకా అదే పట్టుకుని పుష్ చేస్తారు. సో ఇప్పుడు అర్జునుడికి మంచి పాయింట్ ఒకటి దొరికింది, ఏంటంటే కులక్షయము. అంచేత ఆ పాయింట్ని చాలా బలంగా పుష్ చేస్తున్నాడు. ఈ ఆర్గ్యుమెంట్లకు వేటికి శ్రీకృష్ణుడు సమాధానం చెప్పబోట్లేదు. ఎందుకంటే ఈ ఆర్గ్యుమెంట్స్ ఇవి లాజికల్ ఆర్గ్యుమెంట్స్ ఏం కావు, కొంచెం డిస్టార్టెడ్ ఆర్గ్యుమెంట్సే. విల్ కమ్ బ్యాక్, రేపు క్లాస్లో చూద్దాం ఆర్గ్యుమెంట్స్, భాష్యం చూద్దాం. ఒక వాక్యం ఉంది, చాలా గంభీరమైన వాక్యం, భాష్యంలో సత్య భగవాన్ అని ప్రారంభమైంది. ఆ వాక్యాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను, మళ్ళీ ఇంకోసారి అందాం ఆ వాక్యం. సత్య భగవాన్ జ్ఞానైశ్వర్య శక్తి బల వీర్య తేజోభిః సదా సంపన్నః త్రిగుణాత్మికాం వైష్ణవీం స్వాం మాయాం మూల ప్రకృతిం వశీకృత్య అజః అవ్యయః భూతానామీశ్వరః నిత్యశుద్ధ బుద్ధముక్తస్వభావః అపి సన్ స్వమాయయా దేహవానివ జాత ఇవ చ
లోకానుగ్రహం కుర్వన్నివ లక్ష్యతే సచ భగవాన్. ఆ భగవానుడు, భగవానుడు అంటే ఒక చిన్న నిర్వచనం ఏమిటంటే జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజోభి సదా సంపన్న. 1 2 3 4 5 6 6 6 గుణములకు భగము అని పేరు. భగవానుడు అంటే 6 గుణములు కలవాడు. ఏమిటి 6 గుణములు అంటే ఇంతకుముందు నేను చెప్పాను మీకు 6 గుణాలు. అలాంటి లిస్టే కొంచెం స్లైట్లీ డిఫరెంట్ లిస్ట్ అవ్వచ్చు, మొరర్లెస్. సో ఒకటి జ్ఞానము. ఈశ్వరుడు సర్వము తెలిసినవాడు, సర్వము సృష్టించినవాడు కనుక సర్వము తెలిసినవాడు. అంటే అభిప్రాయం ఎక్కడో ఒక చోట కూర్చుని ఉన్నాడు ఒక ఆయన, ఆయన సర్వాన్ని తెలుసుకుంటూ ఉంటాడు, కంప్యూటర్ సూపర్ కంప్యూటర్ బ్రెయిన్ అని అలా భావన, అది కాదు అభిప్రాయం. అభిప్రాయం ఏంటంటే ఈశ్వరుడు అంటే కాస్మిక్ పర్సన్, అది మీరు గుర్తించాలి. ఈశ్వరుడు అంటే హీస్ ది కాస్మిక్ పర్సన్, యూనివర్సల్ పర్సన్. there is no universal person, there is only universal power and universal intelligence. వాస్తవంగా యూనివర్సల్ పర్సన్ అంటూ ఏమీ లేదు అక్కడ. యూనివర్సల్ పవర్ ఉంది, యూనివర్సల్ ఇంటెలిజెన్స్ ఉంది. బట్ స్టిల్ ఫర్ ది పర్పస్ ఆఫ్ రిలేటింగ్ వీ కాల్ ఇట్ ఏ యూనివర్సల్ పర్సన్. ఇది ఎలాగంటే మీరు బహుశా యూ షుడ్ బి ఏబుల్ టు అడ్వైస్ మీ అండ్ కరెక్ట్ మీ ఆల్సో ఇఫ్ నెసెసరీ. కంపెనీ రిజిస్టర్ చేస్తారు. వన్స్ ఏ కంపెనీ ఈజ్ రిజిస్టర్డ్, దెన్ కంపెనీ ఈజ్ ట్రీటెడ్ లైక్ ఏ పర్సన్. లాలో కంపెనీ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ పర్సన్. కంపెనీ విల్ హ్యావ్ ఏ విషన్. కంపెనీకి విషన్, కంపెనీ అంటే ఏంటంటే దానికి విషన్ ఉంటుంది. తర్వాత కంపెనీ విల్ హ్యావ్ ఎన్ అకౌంట్, లైక్ ఏ పర్సన్ హ్యాజ్ ఎన్ అకౌంట్, కంపెనీ విల్ హ్యావ్ ఎన్ అకౌంట్. తర్వాత లీగల్ ఇష్యూస్ వచ్చినప్పుడు కంపెనీ ఈజ్ లయబుల్ యాజ్ ఎ పర్సన్. ఆ లయబిలిటీస్లోనూ వాటిలోనూ కంపెనీ ఈజ్ లయబుల్ యాజ్ ఎ పర్సన్. సో ఈ విధంగా కంపెనీ లాలో కంపెనీ ఈజ్ ట్రీటెడ్ ఆన్ పార్ విత్ పర్సన్. అక్కడ పర్సన్ ఏం లేడు, కానీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇంటరాక్షన్స్ we treat the company as a person. Company అంటే the whole in a context. అదేవిధంగా యూనివర్స్ మీరు చూసినట్లయితే ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ పవర్ అండ్ ఇంటెలిజెన్స్, రెండు ఉంటాయి. ఇప్పుడు భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోందని ఒక చిన్న దృష్టాంతం తీసుకోండి. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోందంటే ఎంత పవరో అసలు మీరు ఊహ చేయగలరా? మీరు క్యాల్కులేట్ చేసి చూడండి. ఏ స్పీడ్తో తిరుగుతోంది, స్పీడ్ అంటే యాంగులర్ మొమెంటం, గుండ్రంగా తిరుగుతోంది కదా, యాంగులర్ మొమెంటం, తర్వాత మాస్ ఆఫ్ ది ఎర్త్ అండ్ దెన్ యాంగులర్ వెలాసిటీ ఎండబ్ల్యూ ఏదో ఇంకోటి ఉంటుంది. ఈ మూడు గుణిస్తే పవర్ వస్తుంది. ది పవర్ విత్ విచ్ హ్యూజ్ పవర్. ఇప్పుడు చిన్న బెడ్డకి తాడు కట్టి, చిన్న రాయికి దారం కట్టి ఇలా తిప్పుతున్నారనుకోండి, ఆ రాయికి ఎంత పవర్ ఉంటుంది? దాని దరిదాపుకి వెళ్తే తెలుస్తుంది. ఆ రాయికి చాలా పవర్ ఉంటుంది. ఇప్పుడు ఆ రాయి ఇక్కడ ఇలా పెట్టుందనుకోండి, సపోజ్ దిస్ ఈజ్ ది పీస్ ఆఫ్ స్టోన్, దిస్ ఈజ్ ది హెడ్, ఇది ఎక్కడుంది, ఈ హెడ్ ఎక్కడుంది, సపోజ్ బోత్ టచ్, ఏమవుతుంది? ఏమీ కాదు. సపోజ్ ఈ రాయికి తాడు కట్టి ఇలా తిరుగుతూ ఉంటుంది, ఇప్పుడు హెడ్ టచ్ అవుతుంది, ఏమవుతుంది? యూ హ్యావ్ టు పుట్ ది పర్సన్ ఇన్ హాస్పిటల్. దెర్ ఈస్ టెరిఫిక్ పవర్ చిన్న రాయికి. అలాంటిది భూమి, ఇంత విశాలమైన భూమి సూర్యుడి చుట్టూ గేర 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 తిరిగేస్తుంది. తర్వాత ఇది స్పిన్ బౌలింగ్ లాగా, క్రికెట్లో మీరు స్పిన్ బౌల్ చేస్తే ఇట్ హ్యాజ్ ఏ ట్రాజెక్టరీ, ఇలా వెళ్తుంది, అట్ ది సేమ్ టైం తనంతా తాను తిరుగుతూ ఉంటుంది. మీరు స్పిన్ బౌల్ చూసే ఉంటారు మీరు. సో అదేవిధంగా భూమి ఇట్ ఈస్ స్పిన్నింగ్ అరౌండ్ ఇట్ సెల్ఫ్ అండ్ దెన్ గోయింగ్ రౌండ్ ది సన్. ఎంత ఎనర్జీ అండి, మీరు ఊహ కూడా చేయలేరు. టెరిఫిక్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, యూనివర్సల్ పవర్. దెన్ ఎనర్జీ ఒక్కటే కాదు, ఇంటెలిజెన్స్. ఏమిటి ఇంటెలిజెన్స్ అంటే కరెక్ట్గా భూమి మీద లైఫ్ సస్టైన్ చేయటానికి ఎలాగ అవసరమో అలాగే తిరుగుతుంది.
ఇట్ ఈజ్ ప్రీ ప్లాన్డ్ అన్నట్టుగా భూమి మీద లైఫ్ ఈ తిరగడంలో ఓన్ తన ఓన్ స్పిన్నింగ్లో కానీ సూర్యుడి చుట్టూ తిరగడంలో కానీ ఒక్క పిసరంత తేడా వచ్చినట్లయితే ఋతువులు సీజన్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోతుంది. లైఫ్ విల్ కమ్ టు ఎన్ ఎండ్ ఇన్ నో టైమ్. సో ఎపోకాలిప్స్ ఏదో అంటారు, అలా అయిపోతుంది. డూమ్స్ డే అయిపోతుంది, ఇంకా ప్రాణం లేకుండా అయిపోతుంది. అవ్వదు. సో కరెక్ట్గా ఓన్ స్పిన్నింగ్లో స్పీడ్ యాక్సిస్ కరెక్టే యాక్సిస్. ఆ యాక్సిస్ ఏదో 23 డిగ్రీల యాక్సిస్ ఉందంటాడు స్పిన్నింగ్కి. అంటే ఇలా వంకరగా ఉండి తిరుగుతుంది అనమాట. అలా తిరగకుండా కొంచెం ఇలా ఉండి తిరిగింది అనుకోండి, అయిపోయిందంటే ఇంకే నగరాలు ఈ ప్రాణం ఇదే ఉండదు. సూర్యుడికి ఒక్క పిసర దగ్గరికి వెళ్ళింది అనుకోండి బూడిదైపోతుంది. ఒక్క పిసర దూరంగా వెళ్ళింది అనుకోండి గడ్డగట్టి అందరూ చచ్చిపోతారు. ఏ ప్రాణం నిలబడదు, ఏమీ అవ్వదు, కరెక్ట్గా తిరుగుతూ ఉంటుంది. అలా సూర్యుడు ఉదయిస్తాడు, ఇలా అస్తమిస్తాడు. ఋతువులు, పొగలు, రాత్రి, ఎక్కడ పొగలు ఎంత ఉండాలి, ఎక్కడ రాత్రి ఎంత ఉండాలి, ఏ సీజన్లో పొగలు ఏమిటి, ఏ సీజన్లో రాత్రి ఏమిటి. పొగలు పెరుగుతుంది, రాత్రి తగ్గుతుంది, తర్వాత మళ్ళీ రాత్రి పెరుగుతుంది, పొగలు తగ్గుతుంది. ఎంత పర్ఫెక్ట్గా తిరుగుతుందంటే సూర్యుడి చుట్టూ భూమి మీరు పంచాంగం రాసుకోగలుగుతారు, అంత పర్ఫెక్ట్గా తిరుగుతుంది. భూమి తన ఇష్టం వచ్చినట్టు తాను తిరుగుతుంది అనుకోండి, ఇంక పంచాంగం ఏం రాస్తారు? వెదర్ ఛానల్ ఏమిటి, మెటీరియాలజీ, ఇవన్నీ ఈ సైన్స్లన్నీ ఏమవుతాయి? కాబట్టి దెర్ ఈజ్ పవర్ అండ్ దెర్ ఈజ్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మనిషి అంటే ఏమిటండి? పవర్, ఇంటెలిజెన్స్ ఉన్నవాడు మనిషి. అలాగే ఇన్ ది యూనివర్స్ దెర్ ఈజ్ పవర్ అండ్ దెర్ ఈజ్ ఇంటెలిజెన్స్. Therefore, we postulate or we posit a person. Person అక్కడ మిథ్యే, ఇక్కడ మిథ్యే. ఇండివిజువల్లోనూ పర్సన్ మిథ్యే, యూనివర్సల్ లెవెల్లోనూ పర్సన్ మిథ్యే. ఉన్నది కేవలము పవర్ అండ్ ఇంటెలిజెన్స్ ఆర్ ఏ సోర్స్ ఫర్ దీస్ టూ. దానికే బ్రహ్మ అని పేరు, దానికే ఆత్మ అని పేరు. నేను మొత్తం మీకు వేదాంతం అంతా కూడా మీకు అలాగ అలవోకగా చెప్పేశాను ఇవాళ. నిజం చెప్పానంటారు లేదంటారు? ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. బట్ బికాజ్ ఇక్కడ ఉన్న పవర్ని, ఇక్కడ ఉండే ఇంటెలిజెన్స్ని ఒక పర్సన్గా నీవు తీసుకుంటున్నావు కనుక యూనివర్సల్ పవర్ అండ్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ని లెట్ us టేక్ యాజ్ ఏ పర్సన్ టు స్టార్ట్ విత్. ఆ పర్సన్కి కాస్మిక్ పర్సన్ అని పేరు. ఆయనే దేవుడు అంటే. ఇప్పుడు మీకు దేవుడు అంటే ఏమిటో తెలిసిపోయింది కదా. ఇప్పుడు దేవుడు సర్వజ్ఞుడు అంటే తక్కువని అర్థం. ఎందుకంటే ఎక్కడో ఒక ఆయన కూర్చుని ఉన్నాడు, సూపర్ కంప్యూటర్ ఎక్కడో ఉన్నట్టుగా. గూగుల్ వాళ్ళ సూపర్ కంప్యూటర్ ఉంది, సర్వజ్ఞ అది. మీరు గూగుల్లోకి ఏ పదాన్ని ఎరుగుగా మీరు గూగుల్ తెలుసుంటుంది కొంతమందికి. సో వాట్ ఎవర్ వర్డ్ యూ గూగుల్ సెర్చ్ అది వస్తుంది. దాంట్లో మీరు పదం పెట్టి మీరు క్లిక్ చేస్తే తక్కువన అన్నీ వచ్చేస్తుంది. అట్టర్ ఫ్లాప్ అని క్లిక్ చేసేది ఒకడు. క్లిక్ చేస్తే ప్రెసిడెంట్ బుషెస్ ఇరాక్ పాలసీ అని వచ్చింది. దాని నుంచి గూగుల్ నుంచి వచ్చింది. రియల్లీ అదేమిటండి, గూగుల్కి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఎవరో ఇప్పుడు ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు అట్టర్ ఫ్లాప్ అని ఏదో ఆ ఎస్ఏలు రాశారు. ఆ ఎస్ఏలనేమో అది గూగుల్లోకి వచ్చింది. అది సెర్చ్ ఇంజిన్ అంటారు. ఇట్స్ ఎ సెర్చ్ ఇంజిన్. అది సెర్చ్ చేసినప్పుడు ఈ అటర్ ఫ్లాప్, ఈ బుష్ పాలసీ ఇవన్నీ కలిపి ఉన్న ఎస్ఏ దానికి దొరికింది. అది తీసుకొచ్చి అక్కడ ప్రవేశపెట్టింది. దిస్ ఇస్ ది గూగుల్ సెర్చ్. గూగుల్ ఈ సర్వజ్ఞ హైటెస్. సో అలాగే ఈ దేవుడు అక్కడెక్కడో కూర్చున్న, గూగుల్ అంటే కాలిఫోర్నియాలో ఉంది, నేను చూశాను గూగుల్, అంతే చెప్తున్నాను మీకు. సో అలాగేదో ఒకటి కూర్చుని ఉంటాడు అక్కడ దేవుడు, కాలిఫోర్నియా బదులు వైకుంఠంలో కూర్చుని ఉంటాడు. డోంట్ థింక్ లైక్ దాట్. సో ఈశ్వరుడు కాస్మిక్ పర్సన్ అండ్ ది కాస్మిక్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఈశ్వరాస్ ఇంటెలిజెన్స్. అంచేతనే జ్ఞాన, తర్వాత ఐశ్వర్య, ఈశ్వరభావ అంటే ఈశ్వర శబ్దానికి అర్థం ఏంటంటే నియామక శక్తి, కంట్రోలింగ్ పవర్. సో ఈశ్వరుడు భూమిని కంట్రోల్ చేస్తున్నాడు, సూర్యుడి చుట్టూ గ్రహాలని, నక్షత్రాలని, అన్ని ప్రాసెస్ని, అటామిక్ ప్రాసెసెస్. అబ్బాయి ఎంత చిత్రంగా ఉంటుందండి. అట్ ది యాటమ్ లెవెల్, అట్ ది పార్టికల్, సబ్ పార్టికల్ లెవెల్లో ఎంత పెర్ఫెక్ట్ కంట్రోల్ ఉంటే. ఎలక్ట్రాన్ ఉండాల్సిన చోట ఎలక్ట్రాన్ ఉంటుంది, ప్రోటాన్ ఉండాల్సిన చోట ప్రోటాన్ ఉంటుంది. ఎక్కడ మార్పు రాదు.
బై మిస్టేక్ కూడా తేడా రాదు. ఏవి ఉండాల్సిన చోట అవి ఉంటాయి, ఎలా బిహేవ్ చేయాల్సిన అలా బిహేవ్ చేస్తాయి. ఒక హ్యూమన్ బీయింగ్ తప్పిస్తే అన్ని సిస్టమ్స్ కూడా పర్ఫెక్ట్గా బిహేవ్ చేస్తాయి. కాబట్టి ఐశ్వర్య ఈశ్వర భావ అంత నియామకత్వం అనమాట, పర్ఫెక్ట్ నియామకత్వం ఉంటుంది ఇన్ ఎవ్రీ ఏరియా. ఈ ఈశ్వర భావం ఎక్కడ ఉంటుంది? అగైన్ ఇట్ ఈస్ ఆల్ ప్రివైడింగ్. సో ఐశ్వర్య, శక్తి, పవర్ ఇప్పుడే చెప్పాను, బల. ఇప్పుడు ఈ శక్తిలో కూడాను మళ్ళీ కొంచెం వెరైటీ ఏమిటంటే సూక్ష్మమైనటువంటి శక్తి, స్థూలమైన శక్తి. సూక్ష్మశక్తి అంటే వాయు సంచారం, గ్రావిటేషనల్ పుల్, గ్రావిటేషనల్ పవర్, అదంతా సూక్ష్మమైన శక్తి. ఇంకా స్థూలమైన శక్తి అంటే మెకానికల్ ఎనర్జీ, అది బలం. భూమి సూర్యుడి చుట్టూ తిరగడం ఇదంతా మెకానికల్ ఎనర్జీలోకి వస్తుంది. సో శక్తి, బలము. తర్వాత వీర్యము అంటే రక్షించే సామర్థ్యము. వీర్యము అంటే సామర్థ్యం. ఇప్పుడు ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్, బట్ స్టిల్ దెర్ ఈజ్ ఎ గ్యాప్, దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. ఇప్పుడు మనిషి ఉన్నాడు, సూక్ష్మంగా ఆలోచించే శక్తి ఉంటుంది, సూక్ష్మశక్తి. తర్వాత ఫిజికల్గా కూడా బరువులు ఎత్తే శక్తి ఉంటుంది. తర్వాత ఇవి రెండు ఉంటే చాలదు, ఎదరవాళ్ళని రక్షించి ఎదరవాళ్ళకి హెల్ప్ చేయాలనేటువంటి ఆ పెద్ద మనస్సు, ఆ సామర్థ్యం అది ఉండాలి. పరమేశ్వరుని యందు అది పూర్ణముగా ఉన్నది. వీర్యము అంటే రక్షణ శక్తి. తేజస్ అంటే ప్రకాశము. ఎటువంటి ప్రకాశము? దృశ్య ప్రకాశము, సూర్య నక్షత్రముల్లో ఉండే ప్రకాశము, చైతన్య ప్రకాశం. సో ఇవన్నీ కూడా, ఈ లక్షణాలన్నీ కూడా నిండా ఉన్నాయి కనుక సదా సంపన్న, అన్ని కాలములలో నిండా ఉన్నాయి. సంపన్న అంటే నిండా ఉండడం. సంపద అంటే ఏమిటంటే నిండా ఉండడం కాదు, ఉండడం కాదు, నిండా ఉండడం. సంపన్న, సదా సంపన్న, అన్ని కాలములలో నిండా ఉండటం, ఈ లక్షణాలు. అలాగ ఉన్నటువంటి ఆ యూనివర్సల్ పర్సన్కి ఇప్పుడు ఈ భగవానుడు సర్వవ్యాపకుడు, యూనివర్సల్ పర్సన్ ఒక చోట పుట్టాడు. అవతారం ఒక చోట పుట్టాడు అంటే ఇప్పుడు మీరు యూ కెనాట్, ఎ ఫ్యూ థింగ్స్ షుడ్ బి క్లియర్లీ అండర్స్టూడ్. ఇప్పుడు భగవానుడు యూనివర్సల్ పర్సన్ ఒక చోట పుట్టాడు అంటే ఇంకా యూనివర్స్ లేకుండా అయిపోయిందా? కాలేదు. యూనివర్సల్ పర్సన్, ఆ యూనివర్సల్ పవర్ అంతా అలా మెయింటైన్ అవుతూనే ఉంది. మరి అంతా మెయింటైన్ అవుతుంటే మరి ఇక్కడ పుట్టాడని ఎలా అంటాం? కాబట్టి ఇది మీరు టెక్నికల్గా ఇప్పుడు అక్కడ ఉన్నవాడు ఇక్కడికి వచ్చాడని చెప్పగలుగుతారు మీరు. వైకుంఠంలో ఉన్న ఆయన నేల మీదకి వచ్చాడు అని చెప్పచ్చు. సర్వవ్యాపకుడు ఇక్కడికి వచ్చాడని ఎలా చెప్తారు? ఇప్పుడు అక్కడున్న వస్తువు ఇక్కడికి వచ్చిందని చెప్తారు, అక్కడున్న ఆకాశం ఇక్కడికి వచ్చింది అని చెప్పగలరా మీరు? చెప్పలేరు. అంచేతనే ఒక దృష్టాంతం చెప్తూ ఉంటాం మేము. ఇప్పుడు ఘటం ఉంది, ఈ ఘటము ఇగో ఈ వారం ఉన్న ఘటం ఇక్కడికి వెళ్ళింది, అవునా? అయితే మీరు ఆలోచించి చెప్పండి, ఇక్కడ ఉండే ఘటాకాశం ఇక్కడికి వెళ్ళిందా? ఇంకా అప్పుడే కాదు, ఇంకోసారి మళ్ళీ అగైన్ ఇక్కడున్న ఘటం ఇక్కడికి వెళ్ళింది. ఈ ఘటంలో ఉండే అట్మాస్ఫియరు ఇక్కడికి వెళ్ళిందా? ఒక ప్రశ్న. ఈ ఘటంలో ఉండే ఆకాశం ఇక్కడికి వెళ్ళిందా? రెండో ప్రశ్న. మొదటిది ప్రశ్న కాదు, మొదటిది ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు చెప్పండి మీరు, ఘటంలో ఉండే అట్మాస్ఫియర్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిందా? ఆన్సర్, వాట్ ఈస్ ది ఆన్సర్? ఎస్, అట్మాస్ఫియర్ వెళ్ళిందండి. అట్మాస్ఫియర్ వెళ్ళిందండి. అట్మాస్ఫియర్ వెళ్ళకపోవడం ఏంటి? వై యూ మేక్ దట్ కైండ్ ఆఫ్ ఎ మిస్టేక్? అట్మాస్ఫియర్ వెళ్తుందే. ఇప్పుడు ఈ ఘటనలో చెడు వాసన ఉందనుకోండి, అది ఎక్కడికి వెళ్తే ఏమవుతుంది? ఇది వస్తుంది. అట్మాస్ఫియర్ వెళ్తుంది. అట్మాస్ఫియర్ కనుక వెళ్ళలేదనుకోండి, అప్పుడు ఏమిటవుతుందో మీకు ఊహించండి. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలనుకున్నాను అనుకోండి, ఇప్పుడు నేనేం చేయాల్సి ఉంటుందంటే ఒక బెలూను ఏదో పైకి ఎగరాలంతే, ఓ బెలూను ఏదో కట్టుకుని కొంచెం మామూలుగా పైకి ఎగిరితే మళ్ళీ వెంటనే కిందకు వస్తాం. పోనీ అలా కూడా చేయొచ్చు. ఓసారి కొంచెం ఎత్తుగా ఎగిరి మళ్ళీ సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర పడతా, మళ్ళీ ఎత్తుగా ఎగిరి భువనగిరి దగ్గర పడతా, మళ్ళీ ఎత్తుగా ఎగిరి వరంగల్ దగ్గర పడతా. అలా 10 సార్లు ఎగిరితే విజయవాడ వెళ్తా. అలా వెళ్తావా? అలా ఏం వెళ్ళరు. లేకపోతే ఒక బెలూన్ కట్టుకుని ఆ బెలూన్లో కూర్చుని పైకి వెళ్ళి 1 అరగంట తర్వాత కిందకి దిగితే విజయవాడలో దిగుతాం. అలా అవుతుందా? అవదు.
ఎందుకంటే భూమి తిరిగితే అట్మాస్ఫియర్ కూడా తిరుగుతూ ఉంటుంది దాంతోపాటుగా. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఘటం వెళ్ళినప్పుడు ఈ ఘటంలో ఉన్న అట్మాస్ఫియర్ కూడా వెళ్ళింది. ఏదో కొద్ది డిఫ్యూషన్ ఆఫ్ గ్యాసెస్ అవి ఉంటాయి, అది అలాంటి పెట్టి మోస్ట్లీ ది అట్మాస్ఫియర్ హ్యాస్ గాన్ ఫ్రమ్ హియర్ టు హియర్. అంతే కదా. అంచేతనే మీరు రైల్లో వెళ్తున్నప్పుడు ఈగలు దోమలు సికింద్రాబాద్ స్టేషన్లో ఈగలు దోమలు రైలు పట్టులో ప్రవేశిస్తాయి, అవి కూడా మనతో పాటు వచ్చేస్తాయి ఢిల్లీ దాకాను, ఎక్కడికి పోవు, ఎందుకంటే అట్మాస్ఫియర్ ఉంటుంది కదా. ఎనీవే, ఇప్పుడు ఆ ప్రశ్న సమాధానం చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న, ఈ ఘటం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఘటాకాశం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిందా? వెళ్ళలేదు. ఎందుకంటే ఆకాశం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ ఆకాశం ఉండి ఇక్కడ ఆకాశం ఉండకూడదు, అప్పుడే వెళ్ళడం సంభవిస్తుంది. అట్మాస్ఫియర్కి వర్తించదు. ఇక్కడున్న ఈ ఘటం అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంది అంతే, ఇక్కడ లేదు. ఇక్కడ ఘటం అట్మాస్ఫియర్ లేదు కదా, మరి ఇక్కడ మరో అట్మాస్ఫియర్ ఉంది. కాబట్టి ఆ ప్రశ్న కరెక్టే, ఆ సమాధానం కరెక్టే. ఆకాశం మటుకు ఇక్కడున్న ఆకాశము ఇక్కడికి వెళ్ళలేదు. ఎందుకని? ఇక్కడ ఆకాశం ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఉంది ఆకాశం. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి ఎలా వెళ్తుంది? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో అక్కడ లేకపోతేనే ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడం కుదురుతుంది. ఇక్కడ ఉండి అక్కడ ఉంటే, సో వాట్ ఈస్ ది డిస్టెన్స్ బిట్వీన్ మూన్ అండ్ ఎర్త్? ఏదో సమ్ 1,00,000 మైళ్ళు 2,00,000 మైళ్ళు. వాట్ ఈస్ ది డిస్టెన్స్ బిట్వీన్ మూన్ అండ్ స్పేస్? దేర్ ఇస్ నో డిస్టెన్స్. వాట్ ఈస్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ స్పేస్? దేర్ ఇస్ నో డిస్టెన్స్, బికాస్ స్పేస్ ఈజ్ సర్వవ్యాపకం. సో అదేవిధంగా ఈశ్వరుడు సర్వవ్యాపకుడు. 1. ఈశ్వరుడు పుట్టినాడు. 2. హౌ యు రికన్సైల్ దీస్ 2? పుట్టడం అంటే ఎక్కడ పుట్టాడో అక్కడే ఉన్నాడు, అంతటా లేడు. సర్వవ్యాపకుడు అంటే అంతటా ఉంటాడే కానీ ఎక్కడో ఒక చోట ఉండడం అనేది సంభవం కాదు. హౌ? అంచేతనే మాయయా. ఇప్పుడు మాయ అవసరమైంది. మాయా అన్నది ఇట్ ఈజ్ ఏ నెసెసిటీ. వితౌట్ మాయా యూ కెనాట్ టేక్ 1 స్టెప్ ఫార్వర్డ్. ఒక్క అడుగు కూడా మీరు ముందుకు వెళ్ళారు మాయా అనే మాట లేకపోతే. కొంతమందికి మాయ అంటే చాలా ఒళ్ళంతా జలధరించినట్టుగా ఉంటుంది. దే డోంట్ లైక్ ది వర్డ్. మీ మాయా ఈజ్ శంకరుడు పెట్టింది ఏం కాదు, అది ఆ తత్వంలో ఉంది, శాస్త్రంలో శంకరునికి పూర్వం నుంచి ఉంది, అన్ని మంత్రాల్లోనూ ఉంది. అది దాని గురించి ఏమీ చింత చేయడం అనవసరం. కానీ కొంతమందికి ఆ మాయాపదం ఇష్టం లేక దాన్ని కొంత బద్నాం చేసి ప్రయత్నం చేసి ఏదో మాట్లాడారు. వాళ్ళు అలా మాట్లాడారు కాబట్టి నేను ఇలా చెప్పాల్సి వచ్చింది. అదర్వైజ్ ఇట్స్ ఎ వెరీ రొటీన్ థింగ్. సో మాయా అనేది అవసరం. సో మాయకి డెఫినేషన్ ఏమిటంటే అఘటిత ఘటనా పటీయసి మాయా. విన్నారా ఈ మాట? ఏది ఘటిల్లడానికి వీల్లేదో దానిని ఘటిల్లునట్లు చేసేది మాయ. ఘటిల్లడము అంటే సంభవమొగుట. సో ఏది ఘటిల్లటానికి వీలు లేదో దానిని ఘటిల్లడం అంటే ఘటం కాదండి, ఘట సంభవం ఒకటి. అది దానిని ఘటిల్లునట్లు చేయునది. సర్వవ్యాపకుడైన ఈశ్వరుడు ఓ చోట పుట్టడం ఏమిటండి? ఓ చోట పుట్టేటంటే ఇంకా సర్వవ్యాపకుడుగా నిలిచి ఉండడం ఏమిటండి అంటే, అయ్యా దాని పేరే మాయా. అయితే ఇప్పుడు ఈ మాయాకి ఈశ్వరుడికి జీవుడికి సంబంధం ఏమిటి? మాయకి వశుడై నానా ఇబ్బంది పడుతూ ఉంటాడు జీవుడు. మాయని తన వశంలో పెట్టుకుని మాయని ఓ ఆట ఆడిస్తూ ఉంటాడు ఈశ్వరుడు. అంతే కదా, ఆ వాక్యాలన్నీ ఉన్నాయి అక్కడ. సో స్వమాయయా, తన మాయ చేత. ఇప్పుడు ఈశ్వరుడు నిజంగా ఓ చోట పుట్టేసాడంటారా? లేదు. అలాగని అసలు పుట్టనే లేదంటారా? అవతారమే లేదంటారా? అది లేదు. ఎందుకంటే గీతను బోధించిన వాడు ఈశ్వరుడు కదా, శ్రీకృష్ణ అవతారం. కాబట్టి ఖచ్చితంగా ఓ చోట పుట్టేశాడు అని చెప్పడానికి సమస్య, అసలు పుట్టలేదు అవతారం లేదని చెప్పడానికి సమస్య. కాబట్టి దీనికి అద్వైత వేదాంతంలో, అద్వైత వేదాంతం అంటే వేదాంతమే, మళ్ళీ అద్వైత వేదాంతం వేరు ఇంకో వేదాంతం వేరునేం కాదు. వేదాంతంలో మాకు దీనికి ఒక టెక్నిక్ ఒకటి ఉంది, టు రికన్సైల్ దిస్. దీన్ని రికన్సైల్ చేసేందుకు ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ ఏమిటంటే ఇవా, దేహవాన్ ఇవా, దేహము కలవాడు వలే. ఇవా వేసుకుంటే అన్నీ సరిపడు.
దీనికి మామూలుగా నేను మీకు దృష్టాంతం చెప్తా. ఇంతకుముందు నేను చెప్పే ఉంటాను. సో నేను అడుగుతా, చెప్పండి. సినిమా తెర మీద హీరో హీరోయిన్ డ్యాన్స్ చేస్తున్నారు. మామూలుగా సినిమాలు అంటే అలాగే ఉంటాయి కదా. సినిమా అంటే రెండే అంశాలు ఉంటాయి సినిమాలో. నాకు తెలిసి నేను విన్నది మోడర్న్ టైమ్స్లో సినిమా అంటే రెండే: సంభోగ, సంఘర్ష. సంభోగ అంటే ప్రేమ, డ్యాన్స్ ఇత్యాది. సంఘర్ష అంటే దెబ్బలాట, కొట్లాడుకోవడం. ఈ రెండే ఉంటాయి. హీరో ఎయిదర్ హీ విల్ బి డాన్సింగ్ విత్ దిస్ యంగ్ లేడీ ఆర్ హీ విల్ బి ఫైటింగ్ విత్ ది విలన్. మొత్తం సినిమా అంతా ఈ మూలం జాముల దాకా అలాగే ఉంటుంది, ఫార్ములా ప్రకారం నడిచిపోతూ ఉంటుంది. సో నౌ హీరో హీరోయిన్ అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు, మీరు ఆ దృశ్యం చూస్తున్నారు. కరెక్టేనండి? ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి. తెర మీద ఎవళ్ళు ఏమి చేస్తున్నారు? ఏం చెప్తారు? హీరో హీరోయిన్ డ్యాన్స్ చేస్తున్నారు అని సమాధానం చెప్తారు. ఓకే, తెర మీద హీరో హీరోయిన్ నిజంగా డ్యాన్స్ చేస్తున్నారా? ఏం చెప్తారు? లేదని చెప్తారు. ఇప్పుడు మీరు ఏం చెప్పినట్టు ఇంతకీ? ఇదే, దీన్నే మిథ్యా అంటారు. అంటే దృశ్యతే నతు అస్తి. కనబడుతోంది. కనబడుతోందంటే అనుభవానికి వస్తుందని అర్థం. అనుభవానికి రాకపోతే కనపడుతోందని ఎలా చెప్తారు? కనపడుతోంది కానీ వాస్తవంగా లేదు. అదేవిధంగా సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడు ఒకచోట ఒక దేహమునకు కట్టుబడి ఉన్నాడు అనకూడదు. ఒకచోట ఒక దేహమునకు కట్టుబడి ఉన్నట్లుగా కనబడుతున్నాడు, వాస్తవంగా కట్టుబడి లేడు. కట్టుబడి ఉన్నాడంటే ఇంక దేవుడు ఏమిటండి, అయిపోయిందంతే. కాబట్టి దేవుణ్ణి రక్షించాలంటే, రక్షించడం అంటే నిలబెట్టాలంటే, దేవుని యొక్క మహిమను నిలబెట్టాలంటే అది వేదాంతులే చేయగలుగుతారు ఆ పని. స్వామీజీ, అదే పూజ్య స్వామీజీ అంటూ ఉంటారు తరచుగా, నాతో కూడా ఒకటి రెండుసార్లు పర్సనల్గా అన్నారు, తర్వాత సభల్లో కూడా అంటూ ఉంటారు. ఆయన ఏమంటారంటే, మన వేదాంతులు రికన్సైల్ చేయకపోతే ఈ లౌకిక భావనలు ఏవైతే, ఈశ్వరుడు గురించిన భావనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనవి, కాన్సిక్వెన్సెస్ చాలా హానికరంగా ఉంటాయి. అంటే క్వశ్చన్ ఎవరు క్వశ్చన్ చేయరు సాధారణంగా. క్వశ్చన్ చేయరు కాబట్టి వాళ్ళు బతికిపోయారు, మనం బతికిపోయాం. క్వశ్చన్ చేయడం ప్రారంభిస్తే ఎయిదర్ ది హోల్ థింగ్ విల్ కొలాప్స్ ఆర్ ఎ వేదాంతి కెన్ సేవ్ ది డే. ఎందుకంటే వేదాంతి ఒక రెండు మూడు ఇవలు పారేసి దాన్ని నిలబెట్టగలుగుతాడు. లేకపోతే క్వశ్చన్ చేయడం ప్రారంభిస్తే ఏమీ సందర్భంగా ఉండదండి, చాలా అసందర్భంగా ఉంటుంది. క్వశ్చన్ చేయకూడదు, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, ఆయనకు పిల్ల ఉంది, వాళ్ళకు 2-3 పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏదో కాలక్షేపం చేసుకుంటున్నారు, పరిచారకులు ఉన్నారంటే దిస్ ఈజ్ టూ మచ్. కాన్సిక్వెన్సెస్ ఆర్ అన్బేరబుల్. క్వశ్చన్ చేయడం ప్రారంభిస్తే ఇట్ ఈజ్ ఆల్ వెరీ కన్ఫ్యూజింగ్ అండ్ వెరీ ప్రాబ్లమాటిక్. అయితే ఇవాలో అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి. అంచేతనే ఆధునిక కాలంలో ఈ కథలన్నింటినీ సినిమాలు తీస్తూ ఉండడం, నాటకాలు వేస్తూ ఉండటం, దీనివల్ల ఆ మౌలికమైనటువంటి స్పిరిట్కి దెబ్బ తగ్గుతుంది వస్తువు. కనుక పరమేశ్వరుడు వాస్తవంగా ఓ చోట పుట్టేసాడని, వైకుంఠం ఖాళీ చేసి వచ్చేసి ఇక్కడ నందగోకులంలో పుట్టేసాడని ఏం కాదు. దేహవాన్ ఇవా, దేహము గలవాడు వలే. జాత ఇవా, పుట్టినవాడు వలే. లోకానుగ్రహం కుర్వన్ ఇవ. ఇప్పుడు దుష్టులు శిష్టులోను ఉన్నారు. దుష్టులను శిక్షిస్తాడు దేవుడు, శిష్టులను రక్షిస్తాడు. దుష్టులు ఆత్మస్వరూపులే, శిష్టులు ఆత్మస్వరూపులే. ఈశ్వరునికి భిన్నంగా ఏది లేదు. యూనివర్సల్ పవర్లో ఇది అంతర్భాగమే, అంటే అది అంతర్భాగమే. ఇప్పుడు ఎవళ్ళని శిక్షిస్తున్నట్టు, ఎవళ్ళని రక్షిస్తున్నట్టు. కాబట్టి లోకానుగ్రహం కుర్వన్ అనద్దు, లోకానుగ్రహం కుర్వన్ ఇవా. అంతా సినిమా తెర మీద నడిచినట్టే. లక్ష్యతే, అస్తి అని అనరు ఆయన, లక్ష్యతే, అలా కనబడుతున్నాడు అని మొట్టమొదటే
ఈ అవతారవాదములను వాటన్నింటినీ కూడా ఆయన సెటిల్ చేసి పెట్టారు. ఇది అవతారవాదంలో టాపిక్. ఇది 4వ అధ్యాయంలో ప్రారంభంలో అవతారవాదం ఉన్నది. అవతారం యొక్క స్వరూపం ఎట్టిది అని అక్కడ ప్రారంభం అవుతుంది. అజోపి సన్న వ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయ అని శ్రీకృష్ణుడు స్పష్టంగా తన అవతారాన్ని గురించి తానే చెప్పినాడు. ఆ చెప్పిన దాన్ని ఇక్కడ ఆయన ఉటంకిస్తున్నారు. సో అయితే ఆ మాయను తన వశము చేసుకుని ప్రకృతిని స్వామధిష్టాయ, మాయను తన వశం చేసుకుంటే ఈశ్వరుడవుతాడు, మాయకు వశుడైపోతే జీవుడవుతాడు. కాబట్టి ఈశ్వరుడు గురించి మాట్లాడుతున్నాం గనక ఆ మాయను తన వశము చేసుకున్నవాడు. అయితే ఈ జగత్తుకంతకి మూల ద్రవ్యము, మూల ద్రవ్యం కాదు, మూల పదార్థము, మూల ప్రకృతి ఏమిటి? ప్రకృతి అంటే జనికర్తు ప్రకృతి అని ప్రకృతికి పాణిని మహర్షి వ్యాకరణంలో డెఫినేషన్ ఇచ్చాడు. ప్రకృతి అనగానేమి? ప్రకృతి అంటే ఇప్పుడు వర్షం పడింది, వర్షం పడితే నదిలాగా రోడ్డంతా నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఈ నీటి ప్రవాహానికి ప్రకృతి ఏది అని అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి మీరు? మేఘము ప్రకృతి అని చెప్పాలి. మేఘానికి ప్రకృతి ఏది అని అడిగారు అనుకోండి, అంటే సముద్రము ప్రకృతి అని ఏదో చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ జగత్తుకు ప్రకృతి ఏమిటి అంటే దట్ యూనివర్సల్ పవర్ అండ్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్, రెండు కూడా కలిపి శక్తి అంటాం. ఆ యూనివర్సల్ పవర్ అండ్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అది ఏ మూల ప్రకృతి. ఇప్పుడు సూర్యుడు గొప్ప తేజోమండలము. ఈ సూర్యుడు తేజోమండలం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ యూనివర్సల్ పవర్ నుంచే వచ్చింది. నక్షత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? యూనివర్సల్ పవర్ నుంచే వచ్చింది. భూమికి ఉన్నటువంటి ఆ మూమెంట్లో శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ యూనివర్సల్ పవర్ నుంచే వచ్చింది, గ్రావిటేషనల్ శక్తి అది. తర్వాత భూమిలో ఉండే ఇంటెలిజెన్స్, భూమి కరెక్ట్గా తిరుగుతోంది కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆ యూనివర్సల్ పవర్ నుంచే వచ్చింది. కాబట్టి యూనివర్సల్ పవర్ ఈజ్ టూ ఫోల్డ్. వన్ ఈజ్ పవర్, శక్తి, ఇంకొకటి విజ్ఞానము. శక్తినే క్రియాశక్తి అంటారు. విజ్ఞానం కూడా పవరే, అది కూడా శక్తే కదా. కాబట్టి దాన్ని విజ్ఞాన శక్తి. కాబట్టి ఈ క్రియాశక్తి, ఈ విజ్ఞాన శక్తి, ఈ శక్తులన్నీ కూడా మనకి అక్కడక్కడ సర్వవ్యాపకంగా ఉన్నాయి. వీటన్నిటికీ మూలంలో ఉన్నటువంటి మహాశక్తి, ఆ మహాశక్తి ఎవరి వశంలో ఉంటుందో ఆయన ఈశ్వరుడు. ఆ మహాశక్తికి లోబడి మనం జీవిస్తున్నాము, మనము జీవులము. ఓకే. కాబట్టి ఈ జగత్తంతా ఆ మహాశక్తి నుండే ఆవిర్భవించింది. కాబట్టి ఆ మహాశక్తికి మూల ప్రకృతి అని పేరు. ఇప్పుడు ఈ ప్రకృతిని, ఈ మూల ప్రకృతిని తన అధీనంలో పెట్టుకున్న ఎవరు? ఈశ్వరుడు. ఆయన ఎట్టివాడు? భగవాన్. తర్వాత ఆయన ఎక్కడుంటాడు? సర్వవ్యాపకుడు. దీంట్లో రహస్యం ఏంటంటే శక్తిమంతుణ్ణి శక్తి నుండి మీరు విడదీయలేరు. శక్తి ఎక్కడ ఉంటుందో శక్తిమంతుడు అక్కడ ఉంటాడు. నిప్పు కాల్చే శక్తి, అవునండి. నిప్పు ఎక్కడ ఉంటుందో కాల్చే శక్తి అక్కడే ఉంటుంది. కానీ మనకి ఏమనిపిస్తుందంటే రెండు వేరువేరులాగా అనిపిస్తుంది. వేరువేరుగా ఎందుకు అనిపిస్తుందంటే మనం వేరువేరు శబ్దాలని ప్రయోగిస్తూ ఉంటాం, అంచేత అలా అనిపిస్తుంది. ఒకప్పుడు కంటికి కనపడేప్పుడు కూడా అలా అనిపించవచ్చు. నిప్పు అక్కడ ఉంది, వేడి ఇక్కడ తగులుతోంది అని మీరు అనుకోవచ్చు. కానీ వాస్తవంలో నిప్పు అంటే బొగ్గులు కట్టెలు కావు. నిప్పు అంటే వేడికే నిప్పు అని పేరు. కాబట్టి వేడి ఎక్కడ తగిలితే నిప్పు అక్కడ ఉన్నట్టే, నిప్పు ఎక్కడ ఉంటే అక్కడ వేడి ఉన్నట్టే. రెండింటినీ విడదీయలేరు అలాగా. కానీ అగ్నేహ దాహక శక్తి, అగ్ని యొక్క వేడి అనే శక్తి అని విడదీస్తారు, విడదీసి మాట్లాడతారు. దేర్ఫోర్ ద డిఫరెన్స్ వస్తుంది. విడదీసి మాట్లాడినప్పుడు డిఫరెన్స్ వస్తుంది. దెర్ ఈజ్ నో రియల్ డిఫరెన్స్, ఇట్స్ ఓన్లీ ప్యూర్లీ వెర్బల్ డిఫరెన్స్. హిస్ పవర్ అన్నారు. హిస్ పవర్ అంటే హీ వేరు, పవర్ వేరునా? నో, వెర్బల్ డిఫరెన్స్. హీ ఈజ్ ది పవర్, పవర్ ఈజ్ హీ. అదేవిధంగా ఆ పరమేశ్వరుని యొక్క మాయాశక్తి, పరమేశ్వరుడు ఎక్కడుంటే మాయాశక్తి అక్కడ ఉంటుంది. మాయాశక్తి ఎక్కడుంది? జగత్తంతా వ్యాపించింది. పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడు? జగత్తంతా వ్యాపించి ఉంటాడు. బాక్సర్ ఎక్కడుంటాడు? రింగ్ అంతా ఉంటాడు. అదేవిధంగా ఈశ్వరుడు తన శక్తితో జగత్తును అంతని వ్యాపించి ఉన్నాడు. అంచేతనే ఆ ఈశ్వరుడికి విష్ణు అని పేరు, ఆ శక్తికి వైష్ణవీ శక్తి అని పేరు. విష్ణు అనే పదాన్ని
ఒక ఇండివిజువల్కి అప్లై చేయటం అనే సంస్కారాన్ని మనం గ్రాడ్యువల్గా పక్కన పెట్టాలి, తొలగించుకోవాలి. ఎందుకంటే మనకి సమాజంలో అటువంటి సంస్కారం బలపడి ఉన్నది, అందుకోసం అలా చెప్పాల్సి వస్తుంది. అదే వైదిక సంస్కారం, వైదిక సంస్కారం అంటే సుమారు 2000 సంవత్సరాల క్రితం నాడు ఆ వేద మంత్రాలు, ఆ సంస్కారం ఎలా ఉంటుంది అని నేను ఊహించినప్పుడు నాకేమనిపిస్తుందంటే, అప్పుడు వాళ్ళకి విష్ణు శబ్దము, దే ప్రాబబ్లీ దేవర్ నాట్ అండర్ లుకింగ్ ఎట్ ది వర్డ్ విష్ణు ది వే వీఆర్ లుకింగ్ టుడే. మనకి విష్ణు అంటే మిస్టర్ విష్ణు అయిపోయింది, పెద్ద సమస్య. ఇట్ ఈస్ నాట్ మిస్టర్ విష్ణు, ఇట్ ఈస్ నాట్ మిస్టర్ శివ. విష్ణు సర్వవ్యాపక ఈశ్వర, శివ మంగళకర ఈశ్వర. ఇప్పటికి ఎంతమంది ఈశ్వరులు అయ్యారు? ఒక్కడే ఈశ్వరుడు. ఈశ్వరుని యొక్క లక్షణాలు 2 అయ్యాయి తప్పిస్తే ఈశ్వరుడు 2 కాలేదు. ఈ సత్యాన్ని సమాజంలో బోధించడం కూడా కష్టమైపోతుంది. దట్ ఈస్ ది ప్రాబ్లం. ఎనీవే, సో వైష్ణవీం మాయాం, స్వాం తన మాయను ఆయన వశంలో పెట్టుకున్నాడు. ఇంకో మాట, ఈ పదాలన్నీ వ్యాఖ్యానం చేస్తున్నాం, చాలా బరువైన పదాలు, గట్టి తూకం ఉన్న పదాలు. ఇంకో మాట త్రిగుణాత్మికాం. ఇదో పెద్ద చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు తరచు వింటూ ఉంటారు త్రిగుణాత్మిక సత్వరజస్తమో గుణ, కానీ ఊరికే వినడమే కానీ అసలు వాట్ ఈజ్ ఇట్ అన్నది స్పష్టంగా తెలుసుకుని ఉండాలి. ఊరికే మాటలు వింటూ ఉండడం కాదు, స్పష్టంగా తెలిసి ఉండద్దు. ఇప్పుడు లలితా త్రిపుర సుందరి పరాభట్టారిక అంటాడు. ఓకే, వాట్ ఈజ్ ఇట్? వాట్ ఈజ్ ఇట్? తెలియదండి మీకు? లలితా త్రిపుర సుందరి పరాభట్టారిక అండి. యా, దట్ ఈస్ వాట్ ఐ హెర్డ్ ఆల్రెడీ. యు టెల్ మీ వాట్ ఈజ్ ఇట్? వాట్ ఈజ్ ఇట్? యూ టెల్. అంటే ఓ అది కూడా తెలియదా మీకు? సర్లేండి వెళ్ళిరండి అని హీ బికమ్స్ అనాయిడ్ అండ్ హీ సెండ్స్ యూ అవే. నిజంగా వాట్ యు మీన్ బై దాట్? లలితా త్రిపుర సుందరి పరాభట్టారిక అంటే యూ టెల్ మీ వాట్ ఈజ్ ఇట్? ఎవరి వర్డ్ యూ ఎక్స్ప్లెయిన్. అలాగే త్రిగుణాత్మిక మాయా, సత్వరజస్తమో గుణాత్మిక మాయా, వాట్ ఈజ్ ఇట్? యూ టెల్ వాట్ ఇట్ ఈస్. ఊరికే ఏవో పడికట్టు పద. పూజ్య స్వామీజీ అంటూ ఉంటారు, ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్ బ్లిస్ అండ్ అవేర్నెస్ అండ్ ఆయన సుప్రీం అండ్ టైమ్లెస్ అండ్ స్పేస్లెస్. వాట్ డూ యూ అండర్స్టాండ్? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇప్పుడు 60 పదాలు వాడాను, ఏమర్థమైంది మీకు? ఏమీ అర్థం కాదు. పదాలు చిలక పలికినట్టుగా పలకడం. ఈశ్వరుణ్ణి శరణాగతి చేయాలి. వాట్ డూ మీన్ బై దాట్? ఈశ్వరుడు అంటే ఏమిటి, శరణాగతి అంటే ఏమిటో చెప్పు. చెయ్యాలి అర్థమైంది నాకు. ఈశ్వరుడు అంటే ఏమిటో చెప్పు, శరణాగతి అంటే ఏమిటో చెప్పు. యూ టెల్ మీ వాట్ ఇట్ ఈస్. ఓకే, సో వాట్ ఐ మీన్ ఈజ్, ప్రతి పదాన్ని స్పష్టంగా క్లియర్గా తెలుసుకోవాలి. తెలుసుకున్నట్లయితే ఇప్పుడు నాలెడ్జ్ లిబరేట్స్, యూ షుడ్ నో. ఇంకా దానికి దేర్ ఈజ్ నో ఫర్దర్ జస్టిఫికేషన్ నీడెడ్. ఇంకా అదే జస్టిఫికేషన్. నాలెడ్జ్కి ఇంక జస్టిఫికేషన్ ఏమిటి? కర్మకి జస్టిఫికేషన్ కావాలి. ఈ కర్మ మంచి కర్మ, మనం చేసుకోవాలి, చేసుకుంటే బాగుపడతాం, ఏదో ఇది అది బోలంత జస్టిఫికేషన్, దానికి ప్రాప్స్ అవసరం. నాలెడ్జ్కి జస్టిఫికేషన్ ఏమిటి? ఏం అక్కర్లేదు. ఇంకా నాలెడ్జ్ ఈజ్ నాలెడ్జ్ అండి, ఇట్ ఈజ్ సేక్రెడ్ యాజ్ సచ్. సో త్రిగుణాత్మిక మాయ, ఈ మాయ ఉన్నదే త్రిగుణాత్మిక. ఈ మాయ ఉన్నట్ట లేనట్ట? ఈశ్వరుడికి ఈశ్వరుని యొక్క శక్తికి భేదం లేదన్నారు. ఈశ్వరుడు ఉన్నప్పుడే శక్తి ఉంది, ఈశ్వరుడు లేకపోతే శక్తి లేదు. కాబట్టి ఇంతకీ ఈశ్వరుడి కంటే వేరుగా ఉన్నట్టా లేనట్ట? లేనట్టే. మనం ఉన్నట్టు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే టు ఎక్స్ప్లెయిన్ ఎ ఫ్యూ థింగ్స్. అంచేతనే దానికి మాయా అని పేరు. యా మా, సా మాయా. యా ఏదైతే మా అంటే సకల జగత్తుకు మూల ప్రకృతియో అది మాయ. యా మా, ఈశ్వరుని కంటే భిన్నంగా ఏది లేదో అది మాయ. సో త్రిగుణాత్మిక, 3 గుణములు స్వరూపముగా గలది. ఆత్మ అంటే స్వరూపం. 3 గుణములు స్వరూపముగా గలది. ఏమిటా 3 గుణములు? సత్వరజస్తమో గుణములు. నేను ఒక ప్రశ్న అడుగుతా, సత్వరజస్తమో గుణములు అంటే అర్థం ఏమిటి? అవి ఎందుకు తీసుకొచ్చావు? వై 3, వై నాట్ 2, వై నాట్ 4 అంటే అలా కాదు. ఇప్పుడు ఈ మాయాశక్తి నుండే జగత్తంతా ఆవిర్భవించింది అన్నాం కదా. ఇప్పుడు ఎప్పుడు కూడా కారణం గురించి మీరు ఏదైనా తెలుసుకోవాలంటే కార్యాన్ని బట్టి కారణం గురించి తెలుసుకోవాలి. బంగారము ఎలా ఉండును? పచ్చగా మెరిసిపోతూ ఉండును.
ఎందువల్ల అంటే నెక్లెస్ చూడండి, నెక్లెస్ పచ్చగా మెరిసిపోతుందా లేదా? ఎస్. కాబట్టి బంగారం కూడా పచ్చగా మెరిసిపోతూ ఉంటుంది. లోహము ఎందుకని? నెక్లెస్ లోహం కనుక, నీళ్ళలో పెడితే కరగదు, లోహము కాబట్టి. అది దేర్ఫోర్ కార్యాన్ని చూసి మనం కారణాన్ని తెలుసుకోగలుగుతాం. అదేవిధంగా మీరు జగత్తును చూస్తే జగత్తులో మీరు యూ హ్యావ్ టు రెడ్యూస్ ఇట్, జనరలైజ్ చేసి రెడ్యూస్ చేసుకోవాలి. సో జగత్తుని మీరు రెడ్యూస్ చేస్తే యూ కెన్ రెడ్యూస్ ఇట్ టు 3 వేదాంతిక్ జనరలైజేషన్స్ అంటారు. ఒకచోట స్వామి వివేకానంద అన్నాడు, చాలా వివేకానంద అంటే వేదాంత సారమంతా కూడా జీర్ణించుకున్న మనిషి. అటువంటి మనిషి ఏదైనా మాట్లాడితే ఆ మాటకి చాలా బలం వచ్చేస్తుంది, దాంట్లో ఎంతో శోభ ఉంటుంది ఆ మాటలో. ఆయన అంటాడు, జనరలైజేషన్స్, వేదాంతిక్ జనరలైజేషన్స్ ఉన్నాయే, ద మోస్ట్ యూనివర్సల్ అండ్ మార్వెలస్ జనరలైజేషన్స్ అని అంటాడు. అంత అది చూసిన వెంటనే నాకు ఆనందం అనిపించింది, ఎంత బాగా గుర్తించాడు రైనని. ఎందుకంటే వేదాంతంలో ఆ జనరలైజేషన్స్ అన్నీ కూడా మొత్తం విశ్వమునంతని తమలో ఇమిడ్చుకుని మొత్తం ఇంకేది బయట మిగిలిపోదు. ఏదైనా జనరలైజ్ చేసామంటే కొంత వచ్చింది కొంత రాలేదు అలా ఉండదు. ఎవ్రీథింగ్, ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ జనరలైజేషన్. సామాన్య సూత్రాలు, అటువంటి సామాన్య సూత్రాలు వేదాంతంలో ఉన్నంత అద్భుతంగా మీకు ఇంకెక్కడ హ్యూమన్ హిస్టరీలో ఇంకెక్కడ కనపడవు. యు సీ దిస్, ఐ లవ్ దిస్ జనరలైజేషన్. ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ 3-fold. ఇట్ కెన్ బి రెడ్యూస్డ్ టు 3. మూడింట్లోకి దాన్ని మనం కుదించవచ్చు, డిస్టిల్ చేయవచ్చు 3 రకాలుగా. ఏమిటా 3ను అంటే ఇంటెలిజెన్స్, జ్ఞానము. జగత్తులో మీరు ఏ కోణంలో చూసినా, ఏ మూల చూసినా జ్ఞానము గలదు. మీరు దోమను చూస్తే జ్ఞానం ఉంది, కుక్కను చూస్తే జ్ఞానం ఉంది, మనిషిని చూస్తే జ్ఞానం ఉన్నది. ప్రాణం లేని పార్టికల్ని చూస్తే దాంట్లో జ్ఞానం ఉంటుంది. వాటర్లో బోల్డ్ అంత జ్ఞానం ఉంది. ఆ జ్ఞానానికే వాటర్ కెమిస్ట్రీ అని పేరు. వాటర్ కెమిస్ట్రీ ఈజ్ ఎ హ్యూజ్ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్. వాటర్లో ఉన్న జ్ఞానమే అదంతా కూడా. కాబట్టి ఎంటైర్ యూనివర్స్ హ్యాస్ ఇంటెలిజెన్స్. మీకు యూనివర్స్లో ఇంటెలిజెన్స్ ఉన్నట్టు అనిపిస్తుందా లేదా? వర్షాలు కరెక్ట్గా టైంకి వస్తాయి, ఎండలు కరెక్ట్గా టైంకి కాస్తాయి. మరి ఇంటెలిజెన్స్ లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది? మన రాజకీయ నాయకులు చెప్పినట్లుగా ఎండలు అవి కాస్తే ఇంక అయినట్టే. నదులకు వీళ్ళు దెబ్బలాడుకుంటున్నారు చూడండి, అలాగే వీళ్ళు వెదర్ కూడా దెబ్బలాడుకోవడం ప్రారంభించారనుకోండి, ఇంకా అప్పుడు ఎలా ఉంటుందో ఊహ కూడా చేయడం కష్టం. ఎనీవే, దెర్ ఈజ్ ఇంటెలిజెన్స్, జ్ఞానం, దెర్ ఈజ్ యాక్టివిటీ. జగత్తంతా యాక్టివిటీ ఉంది. పార్టికల్ అంటే అలా ఖాళీగా ఏం కూర్చోదు, ఇంటెన్స్ యాక్టివిటీ. ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ యాక్టివిటీ. క్రియా. మూడవది ద్రవ్యం, మెటీరియల్. 3. ఈ మూడింటికి మూలంలో ఆ మాయా మహాశక్తి ఉన్నది. సో మూడింటికి మూలంలో మహాశక్తి ఉన్నది కనుక ఆ మహాశక్తిలో 3 అంశాలు ఉండాలి. సో దట్ దీస్ 3 హ్యావ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ దట్ సింగిల్ సోర్స్. సింగిల్ సోర్స్ నుంచి 3 వచ్చాయంటే ఆ సింగిల్ సోర్స్లో దేర్ మస్ట్ బి 3 ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ 3 ప్రోడక్ట్స్ ఆర్ ఎఫెక్ట్స్. జ్ఞానానికి సోర్స్ సత్వము, సత్వగుణము. క్రియాశక్తికి మూలము రజోగుణము. ద్రవ్యానికి మూలము తమోగుణము. మళ్ళీ దీంట్లో కూడా దట్ సెటిల్ అండ్ గ్రాస్. తమోగుణం గ్రాస్, ద్రవ్యం గ్రాస్. జ్ఞానము మోస్ట్ సెటిల్ అండ్ సత్వగుణ మోస్ట్ సెటిల్. ఇన్ బిట్వీన్ రజస్ ఉన్నదే, ఇట్ ఈస్ సెటిల్ యాజ్ వెల్ యాజ్ గ్రాస్. యూ కెనాట్ హ్యావ్ యాక్టివిటీ వితౌట్ ది ఆబ్జెక్ట్, but activity itself is settled. So it is a bridge between sattva and tamas, that is rajas. So sattva rajas tamo gunatmika maya. చాలా ఆస్పెక్ట్స్ అన్ని కవర్ అయిపోయాయి. రేపు ఈ పారాగ్రాఫ్ ఫినిష్ చేసి ముందు పారాగ్రాఫ్కి వెళ్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.